హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అస్ట్రాయిడ్ డైమండ్స్. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు. ఈ భూమిపై అత్యంత పటిష్టమైనది వజ్రమే. మెరిసే ఈ డైమండ్స్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతున్నాయంటే నమ్మడం కష్టం. అదే ఈ ప్రకృతిలో చిత్రం. అరుదైన ఈ వజ్రాల్లో అత్యంత అరుదైనవి గ్రహశకల వజ్రాలు. మరి వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. అవి ఎలా ఏర్పడతాయి? వాటికి ఉండే ప్రత్యేక గుణాలేంటి? ఆ వజ్రాలతో సైన్స్ అండ్ టెక్నాలజీలలో రాబోతున్న విప్లవాత్మక మార్పులేమిటి వంటి విషయాలు తెలుసుకుందాం. మనందరికీ వజ్రాలు నచ్చుతాయి. చిన్నప్పుడు మనం వజ్రాల రాళ్ళను కళ్ళ దగ్గర పెట్టుకొని రకరకాల రంగుల్ని చూసిన వాళ్ళమే. మన ఇళ్ళల్లో వాడే నగలకు, ఉంగరాలకు రకరకాల వజ్రాలు ఉంటాయి. అవి తక్కువ ధర వజ్రాలు. కోహినూర్ లాంటి డైమండ్స్ అత్యంత విలువైనవి. చెప్పాలంటే వాటికి విలువ కట్టడం కష్టం. ఇక వీటన్నిటినీ మించిన వజ్రాలు గ్రహశకలాల వజ్రాలు. అంటే ఇవి అంతరిక్షంలో ఉండేవి అని అర్థం కాదు. ఇవి కూడా భూమిలో తయారయ్యే వజ్రాలే. కాకపోతే భూమిని గ్రహశకలం ఢీకొట్టిన సమయంలో అధిక పీడనం వల్ల ఈ వజ్రాలు తయారవుతాయి. అందువల్ల ఇవి అత్యంత కఠినంగా ఉంటాయి. అంతేకాదు వీటికి ప్రత్యేక గుణాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం భూమిని గ్రహశకలాలేవి ఢీకొట్టట్లేదు. కానీ ఒకప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమిని దాదాపు రోజు గ్రహశకలాలు ఢీకొట్టేవి. ఎన్నో దాడుల్ని భూమి ఎదుర్కొని ఇప్పుడున్న రూపానికి వచ్చింది. అలా ఢీకొట్టిన గ్రహశకలాల వల్ల భూమిలో కొన్ని రకాల వజ్రాలు తయారయ్యాయి. అవి సాధారణ వజ్రాలు ఏమాత్రం కావు. గ్రహశకలం ఢీకొట్టినప్పుడు అత్యంత తీవ్రమైన ఎనర్జీ వస్తుంది. అది భూమిలో రాళ్లను పిండి చేయగలదు. అంత తీవ్రమైన ఒత్తిడిలో గ్రాఫైట్ కాస్త వజ్రంగా మారింది. మనం ఓ కాగితాన్ని మడతలు పెడుతూ పోతే 8 మడతల తర్వాత ఒకదాన్ని మడత పెట్టడం మన వల్ల కాదు. అప్పటికే ఆ కాగితం అత్యంత గట్టిగా మడతలు పడి ఉంటుంది. అప్పటికే మనం దానిపై ఎంతో ఒత్తిడి చూపిస్తాం. సాధారణ వజ్రాలపై కూడా ఇలా విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అందువల్లే అవి గట్టిగా అయిపోతాయి. మరి వాటికే అంత గట్టితనం ఉంటే ఎక్కడో అంతరిక్షం నుంచి వేగంగా దూసుకొచ్చే రాయి బలంగా గ్రాఫైట్ని ఢీకొంటే ఎంత ఒత్తిడి ఉంటుంది? ఆ ఒత్తిడిలో ఏర్పడే వజ్రం ఇంకెంత గట్టిగా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి వజ్రాలు ఈ భూమిపై 50,000 సంవత్సరాల కిందట తయారయ్యాయి. గ్రహశకలాల మరియు వజ్రాలకు ప్రత్యేక గుణాలు ఉన్నాయి. గ్రహశకలాలు ఢీకొన్నప్పుడు ఏర్పడే వజ్రాలకు అసాధారణ లక్షణాలు ఉంటాయని ఓ కొత్త అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ వజ్రాలతో అత్యంత కఠినమైన వస్తువుల్ని తయారు చేయవచ్చు అని తెలిసింది. బ్రిటన్, అమెరికా, హంగేరీ, ఇటలీ, ఫ్రాన్స్కి చెందిన సైంటిస్టులు 1891లో
అంజోనా ఎండారిలో లభించిన లాన్స్డెలిట్ ఖనిజాన్ని పరిశీలించారు. నిజానికి ఇది 6 కోణాలు కలిగిన స్వచ్ఛమైన వజ్రం. ఇది క్యూబ్ ఆకారంలో ఉండే సాంప్రదాయ వజ్రాల కంటే భిన్నమైనది అని గుర్తించారు. ఇది గ్రహశకలం ఢీకొట్టడం వల్ల ఏర్పడింది. లాన్స్డెలిట్కి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. లాన్స్డెలిట్కి వజ్రంలో కొంతవరకు డైమండ్ లాగా ఉండగా మరికొంత గ్రాఫెన్ లాగా ఉంటుంది. అదే గ్రాఫెన్ కూడా ఈ వజ్రంలో కలిసిపోయింది. ఈ 2 లోహాలు కలిసిపోయి ఒకే లోహంగా మారాయి. అందువల్ల దీన్ని డయాప్రైట్స్ అని పిలిచారు. లాన్స్డెలిట్ వజ్రంలో డైమండ్, గ్రాఫెన్ అణువులను కార్బన్ అణువులు కలుపుతూ వచ్చాయి. అందువల్ల ఈ వజ్రంలో గ్రాఫైట్ నిర్మాణ ఆకృతి ఉంది. ఈ కారణంగా ఇది సాధారణ వజ్రాల తెల్లగా కాకుండా నల్లగా మెరుస్తుంది. ఇది శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా ఏం తేల్చారంటే ఈ వజ్రం దొరికిన ప్రదేశంలో ఇలాంటి మరిన్ని వజ్రాలు ఉండే అవకాశం ఉందని తేల్చారు. గ్రహశకల వజ్రాలతో ప్రయోజనాలు. సాంప్రదాయ వజ్రాల కంటే గ్రహశకల డైమండ్లతో కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అత్యంత గట్టిగా ఉండే అల్ట్రా హార్డ్ మెటీరియల్ని ఈ వజ్రాలతో తయారు చేయవచ్చని అంటారు. అలాగే అత్యంత బాగా సాగే గుణమున్న వాటిని కూడా తయారు చేయవచ్చు అంటున్నారు. కండక్టర్ మొదలుకొని ఇన్సులేటర్ వరకు చాలా ఎలక్ట్రిక్ పరికరాల్లో ఎలక్ట్రానిక్ ప్రాపర్టీలను ఈ వజ్రాల ద్వారా కావలసిన విధంగా మార్పులు చేయవచ్చని అంటున్నారు. అంటే ఎలక్ట్రానిక్స్, నానో మెడిసిన్, లేజర్ టెక్నాలజీలో కొన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఈ గ్రహశకల వజ్రాలు ఉపయోగపడుతున్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంత బాగానే ఉన్నా ఇలాంటి వజ్రాలు అత్యంత అరుదుగా ఉండడమే సమస్య. ప్రస్తుత భూమిని గ్రహశకలాలు ఢీకొట్టట్లేదు కాబట్టి ఇది వరకు జరిగిన ఘటనల్లో ఏర్పడిన వజ్రాలతోనే ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని సేకరించడం ఈ రోజుల్లో చాలా కష్టమవుతుంది. దీనిపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు మాత్రం తమ వంతుగా కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు.